అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు ఈ ఛానల్. రిజల్ట్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఇది ఓన్లీ నా ప్రెడిక్షన్ మాత్రమే. మీరు ఒకవేళ నేను చెప్పిన ప్రెడిక్షన్ లేదని నిజమైతే అది జస్ట్ కోఇన్సిడెన్స్. ఎవరైనా ఏదైనా చెప్పినా ఇంక్లూడింగ్ మీ క్రిటికల్గా కొంచెం ఆలోచించండి, అంటే కొంచెం డౌట్ఫుల్గా ఆలోచించండి, ఇది నిజం అవుతుందా కాదా అని. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేయకుండా. సో ఫస్ట్ వచ్చేసి సూన్, తొందరలోనే వస్తుంది అంటే ఆ తొందరలో ఏంటంటే సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లోపు వస్తుంది అని ఒకటి ఉంది. ఎందుకు దీనికి ఛాన్సెస్ ఉన్నాయంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఫైనల్కి రెడీ అవ్వడానికి ఇంకా టైం, ఇప్పుడు చాలామంది ఇంకా ఎవాల్యుయేషన్ ప్రాసెస్లోనే ఉంది, ఫైనల్కి ఇంకా రెడీ అవ్వలేదని చెప్తా ఉన్నారు. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి, కేసు 3rd ఏప్రిల్ హియరింగ్ ఉంది కాబట్టి మేబీ కేసు ఫాలో అప్ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేయొచ్చు అనే ఛాన్స్ కూడా ఉంది. సో సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అనేది ఫస్ట్ ఛాన్స్ అయితే. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ వచ్చి ఎండ్ ఆఫ్ ఏప్రిల్. ఎందుకంటే చూడండి, ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఎందుకుంటున్నాను, గ్రూప్ 1 మెయిన్స్ని కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే 2016 అండ్ టీజీపీఎస్సీలో జరిగిన ఇష్యూస్ని మనం కనుక గమనిస్తే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎప్పుడైతే ఒకటేసారి నోటిఫికేషన్స్ వస్తాయో అప్పుడు ఏం చేస్తారంటే, గ్రూప్ 2లో టాప్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ గ్రూప్ 1లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 50% వాళ్ళు గ్రూప్ 1 జాబ్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా 2022లో టైం లైన్ ఫాలో అయితే, అంటే వితిన్ 1 మంత్లో రిజల్ట్స్ ఇచ్చేసి వితిన్ 1 మంత్లో ఇంటర్వ్యూకి పిలిచేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేలాగా అయితే, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ఏప్రిల్లో గ్రూప్ 2 రిజల్ట్ సిపిటి లిస్ట్ ఇచ్చేసి సిపిటికి పిలిచేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి, గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్ తర్వాత గ్రూప్ 1కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో, గ్రూప్ 2కి రెండింటికి కామన్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, గ్రూప్ 1 చూస్ చేసుకుంటారా మీరు గ్రూప్ 2 అని. ఎవరైతే గ్రూప్ 1 చూస్ చేసుకుంటారో వాళ్ళని డిలీట్ చేసేసి గ్రూప్ 2లో ఇంకా కొంతమంది అభ్యర్థులకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది 2016 ఏపీలో ఇలాగే జరిగింది. టీజీపీఎస్సీలో కూడా మనం గమనించాం. ఇప్పుడు గ్రూప్ 2, 3, 1 అన్నీ ఒకటేసారి లిస్టులో వచ్చాయి కదా, జిఆర్ఎల్ ఇవన్నీ ఆల్మోస్ట్. సో వీటిల్లో ఉన్న వాళ్ళందరికీ, కామన్గా ఉన్న వాళ్ళందరికీ ఏది కావాలంటే ఆ ప్రిఫరెన్స్ తీసుకొని మిగతా వాళ్ళని కింద నుంచి మళ్ళీ తీసుకుంటారనమాట. ఇదొకటి. 2 కేసెస్లో కూడా ఏప్రిల్ అనేది లాస్ట్ మంత్ మనం రిజల్ట్స్ గురించి ఆలోచించాల్సింది. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మనం సిపిటీస్ గురించే ఆలోచించాల్సి వస్తుంది. ఏప్రిల్ దాటి ఇంకా రిజల్ట్స్ అయితే పోవు 2 కేసెస్లో కూడా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను, నేను ఇప్పటికే ఆల్మోస్ట్ 1 మంత్ వేస్ట్ చేశాను, మార్చ్ మంత్ మొత్తం వేస్ట్ చేశాను. సో బెటర్ ఫోకస్, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, బెటర్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్. ఇంక ఈ గ్రూప్ 2 గురించి, గ్రూప్ 2 రిజల్ట్స్ అని చెప్పేసి ఎవ్రీడే వీడియోస్ చూడడం, ఇదన్నీ చేయడం మానేద్దామని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇది ఎంతవరకు నిజమని చెప్పి నాకు కూడా తెలియదు, ఇది ఓన్లీ నా ప్రెడిక్షన్. ఒకవేళ ఈ ప్రెడిక్షన్కి ఏమైనా మీట్ అయితే అది జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే. నాకు ఎవరు బయట తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు లోపల ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.